గ్రామాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకు, కాంగ్రెస్ శ్రేణులకు, మరి మండల పార్టీ అధ్యక్షులకు, సింగిల్ విండో చైర్మన్లకు, మరి ముప్పా గంగారెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి, మరి అక్కడ అధికారులు ఆర్డీఓ గారు, మరి ఏడీఎం గారు, పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తూ, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు, గతంలో లేదు, ఈ భవిష్యత్తులో చెప్పలేము. తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం, మరి ఇవాళ రాష్ట్రం కూడా మొత్తం అప్పులలో కూడుకుపోయినటువంటి సందర్భంలో కూడా మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎప్పుడైతే ఎలక్షన్లో వాగ్దానం చేసినామో, మనం చేసినాక 6 నెలల్లో మనము ఇవాళ ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. సో దీనికి సందర్భంగా ఇక్కడ నేను ముఖ్యంగా, అంటే నేను మాట్లాడకంటే ముందు మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో, కాంగ్రెస్ టైంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా ప్రభుత్వాలు రైతులను ఏ విధంగా మోసం చేసినాయి, అటు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానీ, ఇక్కడ మరి మన రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పార్టీ కానీ ఏ విధంగా ప్రజలను మోసం చేసినాయి అన్న దాని మీద మరి మీరు 2 లక్షల రుణమాఫీ చేయడం అన్నది మరి ప్రజలు, రైతులు ఏ విధంగా దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారని మేము కనుక్కోవడానికి మరి మీరు రైతులు కూడా మరి విలేజ్ ఒక్కొక్కలన్నా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు బ్రీఫ్ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి విలేజ్ నుండి మరి చాలా మంది ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఈ రుణమాఫీ మీద అభిప్రాయాలు మాట్లాడాలని చెప్పి, వాళ్ళ ఒపీనియన్ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. రుణమాఫీని పెట్టడం జరిగింది. దాన్ని ఈరోజు అమలు చేస్తూ డబ్బుల విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇంత కొద్ది సమయంలోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్పదని తగిన విషయం. కాబట్టి ఎందుకంటే రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేటువంటి సమస్య ఇది. గత ప్రభుత్వాలు కూడా ఎన్నో మభ్యపెట్టుకుంటా ఎన్నో రోజులు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి ఎప్పుడు చేసిన పాపాన పోలేదు. కాబట్టి 10 సంవత్సరాలు కూడా ఉండి కూడా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తూ ఎవరికి కూడా రైతు రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఇదైతే ఏదైతున్నదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ పథకాలు పెట్టి దాంట్లో కొన్ని అమలుపరిచిన కార్యక్రమం ఉన్నాయి. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలని ఈరోజు గ్రాంట్ విడుదల చేస్తూ ఈరోజు 1 లక్ష రూపాయల లోపు ఈరోజు మాఫీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతు లోపల కూడా ఇన్ని రోజులు లేనటువంటి ఆనందోత్సవం ఈరోజు కనబడుతుంది. కాబట్టి మీ రైతులందరూ కూడా ఏ విధంగా ఉన్నదో మీ ఉత్సవాన్ని కూడా మీ యొక్క నోటి ద్వారా వినిపిస్తే కూడా బాగుంటుంది. కాబట్టి ఎందుకోసం అంటే ఈ రైతు ఇన్ని రోజుల నుంచి అవస్థలు పడుతూ ఈ యొక్క రుణమాఫీని పొందుతున్నానంటే ఎంతో గొప్ప విషయం. కాబట్టి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి కూడా దీంట్లో కొన్ని అమలు చేయడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని కూడా ఇంకా అమలు చేసేవి ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరలోనే ఈ గృహజ్యోతి కానివ్వండి, మహిళలకు 25,000 రూపాయలు కానీ, మరి అదేవిధంగా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అతి త్వరలోనే అమలు చేస్తాడు. మరి మీరు కూడా దయచేసి ఇటువంటి గవర్నమెంట్కు మీరు సపోర్ట్గా వెన్నుదలిచి ఉండి, ఎందుకంటే ఏదైతే మభ్యపెట్టి పోతున్న ప్రభుత్వాలకు అటువంటి వాటికి మనం లొసుగులో మారకుండా ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వానికి మనము అండదండలుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మీరు కూడా ఎవరైనా ముందుకొచ్చి ఈ రుణమాఫీ గురించి మీ యొక్క సమస్యను చెప్పాలని చెప్పేసి, మీ ఆనందోత్సవాన్ని చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్న. జై హింద్. సందర్భాల్లో చెప్పడం జరిగింది రైతు సోదరులందరికీ. ఒకటి, రెండవది గవర్నమెంట్ రాగానే 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి మనం అందరం చూసాము టీవీలలో. రేవంత్ అన్న గారు కేసీఆర్ మాఫీ చేసినా కానీ మళ్ళీ తిరిగి తీసుకోండి, ఇప్పుడే మళ్ళీ మీకు రుణమాఫీ మళ్ళీ మాఫీ చేస్తామని చెప్పేసి ఒక సవాల్ విసిరిండు. అది అందరు గమనించారు. ఒకటి అయితే ఇప్పుడు మన కొంతమంది వేరే పార్టీల వాళ్ళు ఇంతవరకు రుణమాఫీ అన్నారు, చేయలేదని చెప్పేసి ఒక మాట చెప్పారు. వేరే పార్టీ ఆగస్టు అని చెప్పేసి, ఆగస్టు 1 వరకంటే మనం ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన ముఖ్యమంత్రి గారు. అయినప్పటికీ
ఆగస్టు కాకముందే ఇప్పుడే ₹1,00,000 రుణమాఫీని మాఫీ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. హ్యాండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. హ్యాండ్స్ ఆఫ్. ఇంతటితో ఈ అవకాశాన్ని మా భూపతి రెడ్డి గారు ఈ రైతు సోదరులందరికీ అందిస్తున్నందుకు చింతిస్తూ గర్వపడుతున్నాం. ధన్యవాదాలు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి రైతులు సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నాను. రుణమాఫీ మరి అభినందన సభ వద్దకు విచ్చేసిన పెద్దలు, మన ప్రియతమ నాయకులు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, మరి సీనియర్ నాయకులు బాగారెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, మరి ముందర ఉన్న రైతు సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో రుణమాఫీ ప్రక్రియ మేము ఖచ్చితంగా చేస్తాం, గతంలో చేసి చూపెట్టినాం కాబట్టి ఈసారి మేము చేస్తామనే నోటిఫికేషన్లో మనకు ప్రకటించడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అసాధ్యం, అసలు 30,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ అంటే ఎట్టి పరిస్థితుల్లో అది కాదు, మిమ్మల్ని మభ్యపెట్టడానికే అవన్నీ మాట్లాడుతున్నారు, మీరు కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మకండి అని గ్రామాన ఇంటింట ప్రచారం చేశారు. మరి రైతులు దాన్ని గతంలో 2004 సంవత్సరం కానీ 2009 సంవత్సరం కానీ 100కు 100% రుణమాఫీ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ని ఎన్నుకుంటాం. మరి రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని మేము ఏదైతే రుణమాఫీ పొందుతామనే గట్టిగా మరి ప్రతి దగ్గర, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. సరే కొద్దిగా లేట్ అయింది, 6 నెలల లోపల ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 15 కంటే మరి మన స్వాతంత్ర సంబరాల కంటే ముందే మరి రైతు గుండెల్లో, రైతు కళ్ళలో ఆనందం నిజమని మరి నేటి రోజున 18 తారీఖు రోజే సాయంత్రం 4 గంటలకు మరి మన ఎవరైతే ఫస్ట్ లిస్టులో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో వాళ్ళందరూ ఆనందమే. మిగతా వారికి కూడా సార్ మా రైతులందరి దగ్గర, ఎందుకంటే అది ఏదైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్టును చూసి కొందరు తొందరపడుతున్నారు, అంటే మాకు వస్తాయా రాదనేది అది మీ ద్వారా తెలియజేయాలి. మరి ఇలాంటి రుణమాఫీ ప్రకటించిన మా రేవంత్ అన్న గారికి, మా రూరల్ ఎమ్మెల్యే గారికి, మా రైతులందరి తరఫున, మా తరఫున, మా గ్రామం తరఫున, పాల్దా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. మరియు మన ముప్ప గంగారెడ్డి గారికి, ఐడిసిఎంఎస్ సాయిరెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. రైతు రుణమాఫీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్దే ఉంటుంది. గత ప్రభుత్వంలో చిదంబరం బడ్జెట్ తీసుకోబోతుంటే రుణమాఫీ ఏం చేస్తాడు రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఏమైనా చర్చలు బడ్జెట్ తీసుకెళ్తుంటే ఏమీ ఉండదు దాంట్లో. కేంద్రంలో కూడా బీజేపీలో చాలా నిరుత్సాహపడుతుంటే మనం. అయితే గతంలో నేను సొసైటీ చైర్మన్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసినట్టే రైతులు ఎంతో సంతోషించారు, చాలా సంతోషం అంటే చాలా సంతోషం. మళ్ళీ ఒకటి ఏంటంటే రుణమాఫీ కాని వారికి 5,000 ప్రోత్సాహం కూడా ఇచ్చారు, అదొక పాయింట్. మళ్ళీ కొన్నిసారి ఒక విన్నపం ఏంటంటే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసినప్పుడు కొందరికి రుణమాఫీ కాలేదు. దాన్ని మన ముప్ప గంగారెడ్డి గారు డైరెక్టర్ ఉండే బ్యాంకులో, తన దృష్టికి తీసుకుపోయి, చైర్మన్ దృష్టికి తీసుకుపోయి అందరికీ రుణమాఫీ వర్తించేలా చేసినాం సార్. ఇప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్లో చాలామందికి రుణమాఫీ కాలేదు సార్, అది వేస్ట్ సార్. ఏఈఓలను, అగ్రికల్చర్ వాళ్ళని అడిగినాం, వాళ్ళు రెస్పాండ్ కూడా కాలేదు సార్. ఇదైతే నా విన్నపం సార్, దయచేసి చెప్తున్నా సార్. చాలామంది నిరుత్సాహంలో ఉండే అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఏఈఓని ఇప్పుడు కూడా అడగండి, నేను నిలదీసిన ఏందా 20,000 రుణమాఫీ కాలేదంటే కాలేదన్నారు. ఇటువంటిది మన జరగకుండా చూడండి సార్. మన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సంతోషం, చాలా పండుగ వాతావరణం అందరికీ జరిగేలా చూడండి సార్. ఇది ఒక్క విన్నపం సార్ ప్లీజ్. ఎందుకంటే చాలా నిరుత్సాహంలో ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రుణమాఫీ కాని రైతులు. మన సుమన్ సార్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్త, వాడికి కూడా కాలేదు సార్. ఇప్పుడు కూడా కాలేదు, అప్పుడు కూడా కాలేదు. ఇప్పుడు 60,000 లోన్ కూడా కాలేదు, అవుతుందచ్చు.
కానీ చాలామంది ఉన్నారు సార్ ఇటువంటి మిస్టేక్స్ కూడా చాలా దయచేసి మన కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళిపోయేటట్టు చేయాలని నా యొక్క విన్నపం. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి సార్. సందర్భంగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారికి మరియు కిసాన్ కేస్ అధ్యక్షులు జిల్లా నిజామాబాద్ గంగారెడ్డన్న గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, సొసైటీ చైర్మన్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, డైరెక్టర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ ఒకటి చెప్పిండు, ఎందుకంటే ఈరోజు పబ్లిక్లో ఏమున్నది సార్ చెప్పమన్నదే చెప్తున్నా, ఊర్లల్లో చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే రుణమాఫీ అంటే ఇది ఏకకాలంలో ఏదైతే రుణమాఫీ చేస్తారో అది రైతుకు ఉపయోగపడుతుంది. అది ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి 1 లక్ష రూపాయలు ఏకకాలంలో చేసిందంటే ఈరోజు 2024లో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గారి ఆధ్వర్యంలో రుణమాఫీ అంటే ఇది రుణమాఫీ. ఇంతకుముందు చూసినాం గత 10 సంవత్సరాల నుంచి రుణమాఫీ అంటే గడికి 5,000 10,000 ఇస్తే అది వడ్డీలకే పోయింది. ఒకసారి ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మళ్ళీ ఆ రైతు బ్యాంకు పోయి ఎంత లోన్ ఉన్నదో అంతా ఆయన డబ్బులు తీసుకొచ్చుకుంటే అది దేనికన్నా ఒక విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు గ్రామాలల్లో చిన్న సన్నకారు రైతులు ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఎందుకంటే రైతులకు ఎప్పుడైతే రైతుల క్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం ఉంటుందో అట్టి ప్రభుత్వాలని ఇంకా 10 కాలాల పాటు రైతులు ఆదరిస్తారు. దీనికి చరిత్రనే చెప్తుంది సార్, చరిత్రనే చెప్తుంది. ఒకప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించిన తెలుగుదేశం అప్పుడు వ్యవసాయం దండగంటే ఆయన బొందబెట్టి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన వస్తూనే ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది సార్. ఇది వాస్తవం, చరిత్ర. ఆ రోజు రైతుల ముఖాలలో ఆనందం ఉండే. తర్వాత వచ్చిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము అది మాటలు చెప్పుకుంటా మాయ మాటలు చెప్పి ఇంకా ఇప్పటికి చాలామందికి రుణమాఫీ కాలేదు. కానీ ఈరోజు వచ్చినటువంటి వాళ్ళని ఆ రోజు 9 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీని పొందబెట్టి కాంగ్రెస్కు అవకాశం ఇస్తే అబద్ధాలు చెప్పారు. కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ను పొందబెట్టి కాంగ్రెస్కి ఇచ్చారు. అంటే ఈ చరిత్ర ఏం చెప్తుందంటే ఎవరైతే రైతు సంక్షేమాన్ని కోరుకుంటారో, రైతుకు లాభం చేకూర్చే పథకాలు తెస్తారో వాళ్ళని రైతులు ఆదరిస్తారని మనకు ఈ సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ రుణమాఫీ తర్వాత వచ్చే డబ్బులు వాళ్ళకు ఇళ్ళ అవసరాలకు తీరుతాయి, పెళ్ళిళ్ళకు ఇంకా దేనికైనా తీరుతాయి. కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా సార్. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా రైతు సోదరులందరికీ, రైతు బాంధవులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నేడు రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది అంటే మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఎలక్షన్లో కూడా చెప్పాడు, మరి మమ్మల్ని గెలిపిస్తే రైతులకు ఒకే విడతలో ఒకేసారి 1 లక్ష నుండి 2 లక్షల వరకు రుణమాఫీ చేపిస్తాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మరి తప్పదు అని చెప్పి మరి గతంలో 2004లో కూడా రుణమాఫీ చేసిన ఘనత మన సోనియమ్మది. కాబట్టి మరి మన రైతుల తరపున ఒక్కసారి వారికి స్లోగన్స్ ఇవ్వాలని చెప్పి మరి రైతులందరికీ నేను కోరుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపతి రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు రైతులందరికీ. ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు, కాబట్టి మీ అందరికీ నా యొక్క ఇదే ధన్యవాదాలు. ఇప్పుడు సంధి ఇందిరమ్మ నుంచి చూసుకుంటూ వస్తున్నా. అదే ఇల్లు మీద ఉన్న ఇల్లు కట్టంగా టీఆర్ఎస్ వాళ్ళు ఆపేసిర్రు. మరి ఆ ఇల్లులో ఇయ్యలే, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యం. మరి
రుణమాఫీ అయ్యాం. కట్టుకుంటా వచ్చినాము కానీ కాబట్టి ఈ పాటికి ఏ రుణమాఫీ చేయలే, ఏ ఇల్లు ఇవ్వలే, ఏ జాగా ఇవ్వాలి. ఇప్పుడేమో ఉరి పోసుకునుడు, తాగుడు, చచ్చుడు. చచ్చిపోతే ఓటు పోతుంది. మీరు బతికుండి సాధించండి. కానీ కాకపోతే భూపతి రెడ్డి నూకేసిండు, మళ్ళా రెండోసారి నూకేసిండు. రాహుల్ గాంధీ అరే బచ్చాగా అన్నాడు, ఓళ్ళు మోడీ అన్నాడు. మళ్ళా అరే నీకు ఏమీ తెలుసురా అన్నాడు. కాబట్టి నేను మాట్లాడుతున్నా, తీరా మాట్లాడు. మన భూపతి రెడ్డి ఇంత ఇది గెలిచిందంటే గ్రేటే. మన రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా సోనియా దగ్గరికి పోయి తీసుకొచ్చిందంటే ఆయనంత విలువ లేదు. ఆమె దగ్గరికి ఎవరు పోలే, సోనియా గాంధీ దగ్గరికి. కానీ ఆ తీసుకొచ్చిన రుణానికి మీరు ఓటుని సంపాదించుకొని ఇంట్లో కాంగ్రెస్లో ఓటేసి నేను 6 సార్లు వేసిన, 6 గుర్తులు ఉన్నాయి. కానీ గెలవలే. ఈసారి వచ్చింది, గెలిచిండు. బట్టి విక్రమార్క సారు తన ధైర్యంతో తన వచ్చిండు. ఇప్పటికి ఉన్నది కుసుంటే తింటున్నది. కాకపోతే ఇప్పుడు నేను బాధపడుతున్నా. నేను రేకులు వేసుకునే ఉన్నా. కేసీఆర్ అంత ముసము ఏది లేదు. ప్రదీప్ సార్ గారికి అగ్రికల్చర్ నమస్కారం, ఇద్దరు పెద్దలకు నమస్కారం. ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ముప్ప గంగారెడ్డి అన్న గారికి, సారెడ్డి అన్న గారికి, మన మండల అధ్యక్షుడు ఎల్లయ్య గారికి, ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు, అధ్యక్ష కార్యదర్శి, సొసైటీ చైర్మన్లకు, వీడీసీ సభ్యులకు, రైతులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మనం విచ్చేసినాం ఏంటంటే, మన రేవంత్ అన్న గారు ఆశీర్వాదంతో మన రైతులు ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం రోజులు కూడా పండగ వాతావరణం రావాలని చెప్పాడు. ఈరోజు ఇప్పుడు చూస్తూ ఉంటే పండగ వాతావరణం ఆల్రెడీ వచ్చేసిందని కూడా నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని రేషన్ కార్డు లేకుండా సరిపోతుందని చెప్పేసి కూడా చెప్పిండు. కొంతమంది రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మాకు రేషన్ కార్డు లేదు, మాకు వస్తుందో రాదో, రుణమాఫీ అవుతుందో కాదో అని ఇబ్బందులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వం నుంచి ఏ విధంగా రావాలో ప్రతి ఒక్కరి అర్హుల్ని గుర్తించి అందరికి కూడా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే తప్పకుండా చేసి తీరుతా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అప్పుడు గతంలో పెద్దలు మాట్లాడేట్టు అందరూ రాజశేఖర రెడ్డి సార్ గారు 2004లో మనకు రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసిండు. అదేవిధంగా ఇప్పుడు మన ఇదే డైనామిక్ మన సీఎం గారు 2024లో దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపలనే తప్పకుండా చేసి చూపించిండు అని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఇండ్లు లేవు, ఇంకా రేషన్ కార్డు రాలేవు, ఇంకేమో రాలేవు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కటి ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే బాధ్యత మన భూపతి రెడ్డి సార్ గారు తీసుకుంటారు. అదేవిధంగా మన మండలంలో ఏ సమస్య వచ్చినా కానీ సారు మనకు ముందుండి నేనున్నాను, మీకేమి ఇబ్బంది పడకండి, తప్పకుండా మీ సమస్యలని తీరుస్తానని చెప్పి సారు కూడా ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ఏ పని అయినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసి తీరిన తర్వాతనే ప్రతి ఎన్నికల్లో కూడా వెళ్తుంది. రేపు కాబోయే సర్పంచులు ఉన్నారు ఇక్కడ మండలాల్లో, ఎంపీటీసీలను ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. ఎప్పుడు కూడా దేని కూడా బాధపడకుండా కష్టపడి మన నచ్చిన పార్టీకి, మనం మెచ్చిన పార్టీకి, మనకు కావాల్సిన పార్టీకి ఇవన్నీ ఉండగా ఉండి ప్రతి ఒక్కరు కష్టపడండి. ప్రతి ఒక్కరి సమయం వచ్చినప్పుడు గుర్తింపు వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఒక్కసారి కూడా 10 ఏళ్ళలో ఒకసారి కూడా రుణమాఫీ కాలే. మాకు చాలా ఆనందం అనిపించింది రుణమాఫీ. నిన్న లిస్టులో పేర్లు వచ్చినాయి, నాది వచ్చింది, మా బ్రదర్ది వచ్చింది, 2-3 వచ్చింది. సరే మా ఫ్యామిలీలో మా బాబాయిది వాళ్ళందరూ వచ్చింది. రుణమాఫీ 50,000 మాఫీ అయిపోయింది. మాకు రుణమాఫీ వచ్చింది, మా బ్రదర్కి కూడా మాఫీ అయింది, నాకు కూడా మాఫీ అయింది. చాలా సంతోషం ఉంది. ఎందుకనంటే 10 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మాకు ఇక చేస్తాం అలా చేస్తాం రాలేదు. ఆ ప్రభుత్వాల ఇప్పటిదాకా రాలేదు. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం, రైతులకు నమ్మకము, ఒక భరోసా. కాంగ్రెస్ పార్టీ అంటే భరోసా కలిగించింది. రాత్రి మెసేజ్ చూసి ఇంకా నమ్మకమైంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకనంటే ప్రతి ఒక్క రైతులు నమ్మకంతో మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, మన భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. సభాధ్యక్షులు ఎల్లన్న గారికి,
ముఖ్య అతిథి మన భూపతి రెడ్డి గారికి, గంగారెడ్డి గారికి, ఆడియో గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీ గారు, తర్వాత వేదిక నుంచిన ప్రతి ఒక్క వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ, నా ఎదురుగా ఉన్న రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను పక్కనే ఉన్న మాధవనగర్ విలేజ్ సొసైటీ అధ్యక్షుడిని. మా యొక్క సొసైటీలో లోన్ తీసుకున్న నంబర్లు 227 మంది. అయితే మొత్తం 227 మందికి కాను 1,46,92,587 రూపాయలు రుణమాఫీ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ₹1,00,000 లోపు వారి 163 మందికి ఈరోజు రుణమాఫీ అవుతుంది. వాళ్ళకి 59,55,254 రూపాయలు ఈరోజు రుణమాఫీ జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతులు అయితే ఒక్కటి మాత్రం నిజం చెప్పగలుగుతానండి. అసలు మన తెలంగాణ ఉన్న రైతాంగం అందరికీ ఎంతో ఓపిక ఉంది. గవర్నమెంట్ పరిస్థితిని రోజు చూసుకుంటా కూడా ఆర్థిక పరిస్థితిని ఎలా తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు అనేది ప్రతి ఒక్క రైతుకు అవగాహన ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడైనా దీనిపై వ్యాఖ్యానించిన ఎమ్మటే వాళ్ళకి కౌంటర్లు ఇవ్వటం, రేపొద్దున ఆగస్టు లోపల కనుక రుణమాఫీకి చేయకపోతే ఏంటన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ ఇస్తారు, నేను చేసి తీరుతాను, నువ్వు రాజీనామా చేస్తావని హరీష్ రావు గారికి చేశారు. ఇవాళ హరీష్ రావు గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మీద గౌరవం ఉంటే కనుక తనకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. జై జై కాంగ్రెస్. అధ్యక్షులు ఎల్లన్న గారికి, గౌరవ అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, బాగారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, వేదికకు విచ్చేసిన రైతు సోదరులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము సంతోషంగా ఉన్నది అనేది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూడలేము మనము. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న 92% నా కుటుంబ సభ్యులు రైతులకు ఏనాడు బాధపడకూడదని వరంగల్ డిక్లరేషన్లో రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో ఇస్తాను, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి అని ఆ రోజు చెప్పిన ప్రకారంగానే రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారు ప్రసాదించిన ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన వెంటనే 3 నెలల్లోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రుణమాఫీ సందర్భంగా గ్రామాన ప్రతి కుటుంబంలోని 1000 నుంచి 2 లక్షల రుణం ఉన్న వారికి మాఫీ అయింది కనుక అందరూ హర్షధ్వానాలతో ఉన్నారు. 4 గంటలకు ప్రతి అకౌంట్లో ఈరోజు ₹1,00,000 వరకు పడతా ఉన్నాయి కనుక ఈ సంబరాన్ని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ప్రతి రైతు సంతోషంగా ఉండాలని ఆనాడు ఇందిరమ్మ కోరుకుంది. దాన్ని సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి వారి వరకు రైతు సంతోషమే ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవునితో డైరెక్ట్ మాట్లాడతానని చెప్పిన మోడీ గారు ఏ ఒక్కనాడు రైతుకు ఏది చేసింది లేదు. గుజరాతీ వాళ్లకు, కార్పొరేట్ వాళ్ళకే కోట్లు మాఫీలు చేస్తూ వారిని ప్రపంచంలో అత్యధిక ధనవంతులుగా చేస్తున్న ఘనత బీజేపీ వారిది. 10 సంవత్సరంలో అధికారంలో ఉండి ఎన్నికల ముందట్లో ఉద్యమం సమయంలో రైతులకు ఎన్నో చేస్తానని, నిధులు నియామకాలు సమర్పిస్తానని చెప్పి 10 సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే గతంలో 4 సార్లు రుణం ఇచ్చి ఏ ఒక్క రైతుకు లబ్ధి చేకూర్చలేదు. రెండోసారి ఎన్నికలు వచ్చిన తర్వాత 5 లక్షల రుణమాఫీ చేస్తానని ఏ ఒక్క రైతుకు చేయలేదు కనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భూపతి రెడ్డి అన్న గారి నాయకత్వంలో రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రుణమాఫీని చేసినందుకు గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క ఓటరుకు చేరే విధంగా మనందరం చేస్తూ
రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని చెప్పేదో 10 సంవత్సరాల అవకాశంలో అధికారంలో ఉన్న వారికి చెంపపెట్టుగా ఉండాలని ఈరోజు రైతు వేదిక నుండి ఎన్నికలలో మా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పిన ఆ ఎమ్మెల్యేకు మనం ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ వెంటనే రేవంత్ రెడ్డి గారు చేసిన రుణమాఫీకి హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన నాయకులు, ప్రియత నాయకులు, గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి DCMS చైర్మన్ సాయిరెడ్డి గారికి, మరి ముప్ప గంగారెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, మరి వేదిక మీద పంచుకున్న అందరికీ కూడా, మరి ఎక్స్-ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, PSC చైర్మన్లు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా ఈ సమావేశం తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం మన ఎన్నికల ముందు మన 6 హామీలతో ఎన్నికల ముందుకు వచ్చి 6 హామీలు ఇవ్వడం జరిగిందో, మరి ఈరోజు మనము ప్రభుత్వానికి ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా మన రైతుల శ్రేష్ఠను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినప్పటికీ కూడా 5వ హామీ అటువంటి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి సంక్షేమంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అనుకున్న దానికి కొంచెం లేట్ అయినా ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15లో రుణమాఫీ చేస్తానని ఒక నెల ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా కూడా ఆగస్టు 15 లోపు పూర్తిగా మనం చేపట్టిన ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అనేది మన రైతులకు భారం కాకుండా, మరి వడ్డీకి వడ్డీ పెరగకుండా ఎంతో దోహదపడే మంచి కార్యక్రమం. ఏదైతే మన గవర్నమెంట్ తలపెట్టినటువంటి 6 హామీలు కూడా 5వ హామీ ఇంకొక హామీ మాత్రమే ఉంది, అది పెన్షన్ సంబంధించినటువంటిది. అది కూడా ఈ ఖచ్చితంగా ఈ తొందరలే దాన్ని కూడా సాల్వ్ చేసుకోవడం జరుగుతుందని సభ్యుడికి మేము ఎమ్మెల్యేతో తెలియజేస్తూ ఉన్నాము. అయితే దీంట్లో మేము ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మనం చేయడం ఏంటంటే, మరైతే ఈ రుణమాఫీలో కొంచెం పొరపాటు జరిగినట్టు కనపడుతూ ఉన్నది. ఎందుకంటే మన లిస్టు ముందే డిస్క్లోజ్ చేయడం మూలంగా అన్ని గ్రామాలకు కూడా లిస్టు చేరిపోయింది. మరి దాంట్లో ఎవరికి మాఫీ వచ్చింది, ఎవరు రాలేదనేది తెలిసిపోయింది. కాబట్టి మరి కొద్దిమంది రైతులకు అంటే ఇప్పుడు వచ్చిన నీ ఉదాహరణకు నాకు 50,000 ఉంటే 20,000 కూడా ఇలా పొరపాటు జరిగింది. ముఖ్యంగా మన బ్యాంకులో కనుక్కుంటే వాళ్ళు మాకేం తెలియదు సార్, మన గవర్నమెంట్కు అగ్రికల్చర్ వాళ్ళకి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మరి ఈ సమావేశాంతరం కానీ రేపు కానీ ఏడీ అగ్రికల్చర్ అథారిటీస్ని కూర్చోబెట్టుకొని మరి ఎక్కడ పొరపాటు జరిగింది, మరి ఒకవేళ నిజంగానే ఏమన్నా వాళ్ళకు అర్హత లేక మనం ఇవ్వకపోతే మన గ్రామాలు చేరవేస్తే మనం దాన్ని మన గవర్నమెంట్ తరఫున సమర్థిస్తూ వాళ్ళకు జవాబు చెప్పుకోవడం సరిపోతుంది. కాబట్టి మరి తెలిసి కూడా తప్పు చేస్తే మన ప్రభుత్వం ఇంత కష్టపడి మరి 31,000 కోట్లు ఇస్తూ ఉన్నప్పుడు మరి చిన్న పొరపాటు చేసి మన గవర్నమెంట్ కూడా బదనాం చేసుకోవద్దు. మరి గవర్నమెంటే ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించాల్సింది అధికారులే. కాబట్టి అధికారులు ఎందుకు తప్పు జరిగింది అనేది రివ్యూ చేసుకొని ఎమ్మెల్యే గారు చెప్పాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీకు ధన్యవాదాలు తెలిసి తీసుకుంటాం. మరి గతంలో మాదిరి కాకుండా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన చెప్పిన విధంగా కాకుండా 2014లో ₹1,00,000 మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి చివరకు 1కి 1 2 కనుక మాఫీ చేస్తే అడ్డికే పోయినా ఇంకా అసలు కూడా మళ్ళీ కట్టవలసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ 2018లో కూడా చెప్పిండు ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పి మళ్ళీ అది కొందరికి ఒకసారి 25,000 అని 50,000 అని 75,000 అని 1,00,000 అని అందరికీ సగం సగం టోపే. 25,000 చెప్పినా మళ్ళా కొందరికి 10 మందికి వచ్చుడు, 50 మందికి ఉంటే 10 మందికి ఇచ్చుడు. ఇలా చేస్తూ లాస్ట్కి అందరికీ 70% పంగనామా పెట్టేసి వెళ్ళిపోయాడు. మరి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారు అందరం చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల రుణమాఫీ రైతులకు చేసి చూపిస్తాం. గత ప్రభుత్వాన్ని చెప్పినట్లు కాకుండా ఏకకాలంలో 2 లక్షలు చేస్తామని చెప్పి మరి ఈరోజు అంటే ప్రతిపక్షాలు ఏమంటాయంటే ఇంకా లేట్ అయిపోయింది అంటారు. లేట్ కాలే, గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 100 రోజులు చూసే వరకు సరిపోయింది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో ఒక 100 రోజులు, ఇలా ఒక 150 రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఇది తొందరగా చేసినట్ల రైతులు ఏం పరిశాన్ అవుతలేరు, ఏం బాధపడతలేరు. ప్రతిపక్షాలకే బాధ ఎక్కువ ఉంది. మరి ప్రతిపక్షాలు ఉన్న కార్యకర్తలకు కూడా మాఫీ ఇస్తున్నాం, వాళ్ళకి ఎగగొడతలేం. మరి వారు కూడా సంతోషపడి మరి పండుగల పాలు పంచుకోవాలని కోరుతూ, అలాగే మనం పంపించిన లిస్టులో కొందరికి రాకపోవడం జరిగింది. మరి మేము కూడా అందరం కలిసి మరి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరుగుతుంది. మేమందరం సొసైటీ అధ్యక్షులం ఉన్నాము. మ్యాక్సిమం మన కాన్స్టిట్యూన్సీలో అందరం సొసైటీ అధ్యక్షులం. మరి ఎందుకు రాలే, ఏ కారణం రాలే చూసి అందరికీ వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారితో కూర్చోండి మరి అందరికీ మన నియోజకవర్గంలో అందరికీ మాఫీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం
మనకి ఇంత పండుగ మాకు రుణమాఫీ చేసినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరికీ నిజామాబాద్ జిల్లా మన రూరల్ నియోజక రైతుల తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంబరాల కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరుడు ఎల్లయ్య గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, మన ప్రియతమ నాయకులు, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి అదే ఆడియో గారు, సాయిరెడ్డి గారు, బాగారెడ్డి గారు, లింగం గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక ముందు ఉన్న రైతు సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం చాలా ఆనందమైనటువంటి విషయం, గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని చెప్పేసి నిరూపించుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. గత 10 సంవత్సరాలు ఇప్పుడే సాయిరెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ 10 మందికి 25,000 వస్తే ఇంకోటికి వచ్చేది లేదు, ఈ పక్కనోడికి వస్తే ఇంకోటికి వచ్చేది లేదు. వాళ్ళ దాంట్లో కొట్లాటలు పెట్టి చాలా తాకులాటలు పెట్టినటువంటి గత ప్రభుత్వం. అలా కాకుండా ఎవరికి ఏ పార్టీ అని ఎవరు అని చూడకుండా ఏకకాలంలో 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తుందనంటే కాంగ్రెస్ పార్టీ. ఏదైనా చెప్పింది చేస్తుందనంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్నదే పేదల కోసం ఉన్నటువంటి పార్టీ. పేదలు చాలామంది బడుగు బలైన వర్గాలు నష్టపోతున్నారు, ఇదవుతున్నారని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో 6 డిక్లరేషన్ చేసిండు. దాంట్లో భాగమే ఈరోజు 2,00,000 రుణమాఫీ పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఎమ్మెల్యే గారు, మన నిజామాబాద్ జిల్లా లీడర్లు అందరూ ఏకదాటిపై అందరూ రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఈరోజు రుణమాఫీ చేయించినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రైతుల తరఫున. ఎందుకంటే రైతులు ఈరోజు నేను ఇలా చూశాను, 10 మంది రమ్మంటే రాని పక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా 100లాది మంది ప్రోగ్రాం చేసుకుంటున్నామని అంటే ఆనందంతో వచ్చి మాకు ఇలా 50,000 మాపైనాయి, 1,00,000 రూపాయలు మాపైనాయి అని చెప్పుని ఆనందపడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఆదరించిందో ఆలోచించాల్సిందిగా మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. దద్దమ్మలకు 5 సంవత్సరాలకు ఇదేదో మాఫీ చేస్తారు, ఇదేదో టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేస్తుంది, 1,00,000 రూపాయలు 5 ఏళ్లకు 1,20,000 రూపాయలు మిత్తి అయితే ఆ 1,00,000 రూపాయలు కూడా గది లేదు మాఫీ చేసింది. వాళ్ళేదో ఇంకా మీరు చేస్తే లేరు, ఏడాది లోపల ఇప్పుడు ఎక్కిన 8 నెలలకే 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు మాఫీ చేసిన ఘనత అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రతి విలేజ్లో అందరు చెప్పాలని మనవి చేస్తూ మన భూపతి రెడ్డి గారు మాట్లాడాలని కోరుచున్నాం. సభకు నమస్కారం. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇదొక అంటే చారిత్రాత్మకమైనటువంటి రోజు మన తెలంగాణ రైతులకు. ఎందుకంటే వరంగల్ డిక్లరేషన్లో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి లక్షలాది మంది ప్రజల ముందు రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాము, మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వమని చెప్పినప్పుడు చాలామంది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నారంటే 10 ఏళ్ళు అయింది మా కేసీఆర్ మాఫ్ చేయలేదు, పైసలు లేవు, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మాఫ్ చేస్తారని హేళన చేసినటువంటి సందర్భం. ఇలా ప్రజలు నమ్మి ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ఒక భరోసా, కాంగ్రెస్ అంటేనే ఒక నమ్మకం. గతంలో చరిత్రలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తెచ్చింది మన దేశానికి. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం కొరకు ప్రాణాలు అర్పించారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ దేశం కొరకు మరి జైల్లో పోయినటువంటి పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేంది, మహాత్మా గాంధీ గారు అయితేంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మన చిలకార కోరికైనటువంటి 60 సంవత్సరాల పోరాటమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకము, ఒక భరోసా. ఒక పిల్లవానికి వాళ్ళ తల్లిదండ్రుల మీద భరోసా ఉంటుంది, నమ్మకం ఉంటుంది, నన్ను చూసుకుంటారు బాగా, నాకు ఏ ఇబ్బంది కాదు, మా తల్లిదండ్రులు బాగున్నంత మట్టుకు అని చెప్పి ఆ పిల్లవాడు అనుకుంటాడు.
అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా మరి సంతోషంగా రక్షణ కల్పించబడతా ఉన్నారు. చాలామంది ఆ రోజు చెప్పారు, ఎక్కడికి వెళ్ళి తెస్తారయ్యా ఇన్నిగానో వాగ్దానాలు చేస్తూ ఉన్నారని. మనం ఇలా అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. దాంట్లో మొదటి 100 రోజులైతే మనం అడ్మినిస్ట్రేషను ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు అంతా సర్దుకోవడానికే పోయింది. ఎక్కడ మన ముఖ్యమంత్రి గారు అన్నారు, ఏ గూట్లో పెట్టినా కానీ అప్పుల చిట్టా ఉంది. అంతా తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ మనకు అప్పచెప్పిపోతే మరి మనం సర్దుకోవడానికే 3 నెలలు పట్టింది. మళ్ళా 3 నెలలేమో మనము ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడే మనం 1 నెల నుండి మనము పరిపాలన మీద ఇంట్రెస్ట్ చూపించి మరి పరిపాలన మీద మనము శ్రద్ధ వహించి మరి పరిపాలన గాడికి వచ్చే పరిస్థితి ఉంది. బాబు కొద్దిగా చిన్నవి. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మామూలు రైతులేం కాదు, అందరూ చాలా అంటే ప్రోగ్రెసివ్ రైతులు, కష్టపడి పంట పండించేటువంటి వాళ్ళు. మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఎందుకు చేసుకుంటాడు? గతంలో 10 సంవత్సరాలలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నేను చెప్పేది ప్రభుత్వ లెక్కల ప్రకారమే, దగ్గర 8 నుండి 9 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటారు? గిట్టుబాటు ధర రాక, పంట పండక, లేదంటే పండిన పంటకు అంటే ఇట్లా మన అప్పు తెచ్చుకున్న దాన్ని అప్పు నిండక అప్పుల పాలైనప్పుడు మరి ఆత్మహత్య చేసుకుంటాడు. అదే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, దేశంలో 16 లక్షల కోట్లు మరి దేశాన్ని ముంచి పారిపోయినటువంటి కొంచెం గుజరాతీ వ్యాపారులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు లోన్ తీసుకుంటారు తెలుసా? దేశాన్ని ముంచాలా, బ్యాంకులను ముంచాలనే కట్టాలని కాదు. అది కానీ ఇవాళ వాడు ఇక్కడ ముంచి బ్యాంకులను పరదేశంలో హ్యాపీగా ఉన్నాడు, కానీ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోడు. వాడు రైతు దేని కొరకు అప్పు చేస్తాడు? నేను పంట పండించుకోవాలా, నాకు పంట వండాలా, నా కుటుంబాన్ని బతికించుకోవాలా, మరి పంట పండిన తర్వాత వచ్చిన లాభంలో నేను తీసుకున్నటువంటి బ్యాంకులో తీసుకున్నటువంటి రుణము నేను కట్టాలా అనే ఆత్మగౌరవంతో రైతు జీవిస్తాడు. ఇవాళ పంట దిగుబడి రాలేదో, లేకుంటే ధర రాలేదో, లేకుంటే ఇంకేదో పంట నష్టం జరిగింది అంటే మరి ఇంటి ముందట అప్పుల వాడు ఉంటే రైతు ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు, అంటే నామోష్గా ఫీల్ అవుతాడు. ఒక అప్పులోడు వచ్చి మన ఇంటి ముందు నిలబడ్డాడు అనుకో ఏమవుతాడు? అందుకనే 2 లక్షలు 3 లక్షల రూపాయలు అప్పులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి మనం అనుకుంటాం ఎందుకు వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారు అంటే, ఆయనకు ఒక ఆత్మగౌరవం. మా ఇంటి ముందర వచ్చి నాకు అప్పులోడు అడుగుతాడా? నాకు ఇప్పుడు మనకు భూమి ఉంటే ఎట్లయితే ఆత్మగౌరవం ఉంటుందో నాకు భూమి ఉందని, అట్లనే అప్పులు ఉంటే కూడా ఆత్మగౌరవం తగ్గిపోతుంది వాళ్ళకు. అప్పులోడు ఇంటి ముందట ఉంటే వాళ్ళు పాపం అంటే జీర్ణించుకోలేరు. ఇదేం బతుకురా బాబు, మా ఊళ్ళో మా ఇజ్జత్ పోయింది కాదని చెప్పి పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో. దాని గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు 7 లక్షల రూపాయల అప్పు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి సందర్భంలో, తెలంగాణ మొత్తం అప్పుల పాలైనటువంటి సందర్భంలో మరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. మనం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులైనా కానీ మన రైతులను కాపాడుకోవాలా, రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మరి అవసరం ఉంటే ఎక్కడైనా మార్టిగేజ్ చేసి ఇంకేదైనా చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి అన్నీ వేసి ఇవాళ 32,000 కోట్లు సమీకరించుకున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందే మరి మనం చెప్పిన ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కాకుండా మనం కొత్తగా కొన్ని ప్రాజెక్ట్స్ మనం తీసుకున్నాం. ఇవాళ మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయాలని చెప్పి మనం ఎజెండాలో పెట్టుకున్నప్పుడు ఎంత నష్టమైనా కానీ మహిళలకు మనం సౌకర్యం ఇవ్వాలని చెప్పి నిన్నటి ప్రకారము 65 కోట్ల మంది మహిళలు మరి ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసిరు. దాని కొరకు మనకి ఇబ్బందులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వము 2,200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పే చేసింది. ఆర్టీసీ బతకదా? ఆర్టీసీ మొత్తం మరి ప్రభుత్వంలో విలీనం అయిపోతుందా? ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ మనం వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవం నిలబెట్టాం. చదువుకునే ఆడపిల్లలు ఇలా కాలేజీకి ఫ్రీగా పోతూ ఉన్నారు, సమ్మక్క సారలక్క జాతరకు పోతూ ఉన్నారు. అలా పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే అక్కడ చూడడానికి పోతూ ఉన్నారు. దేనికి వెళ్ళినా వాళ్ళకి సౌకర్యం కొరకు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఉండి ఇలా ఆర్టీసీ లాభాలలో నడుస్తున్నది. మన అక్క చెల్లెలు సోదరులందరూ ఆర్టీసీ ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానికి మీరు గమనించండి, 2,200 కోట్ల రూపాయలు ఈ 7 నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే. ఇవాళ 200 యూనిట్లకు మనం కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, 0 కరెంట్ బిల్. అదే 2004లో
పెద్దల రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి మరి వ్యవసాయదారులకు కరెంటు ఫ్రీ ఇవ్వాలనుకున్నప్పుడు మొట్టమొదటి సంతకం పెట్టి కరెంటు ఫ్రీ ఇచ్చిన 20 ఏళ్ళ నుండి కరెంటు ఫ్రీ నడుస్తూ ఉన్నది. ఇవాళ ఇంటికి కూడా కరెంటు ఫ్రీ వేస్తూ ఉన్నాం. దానికి కొరకు కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతూ ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండరు మరి ఇలా మనము అందరికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాబోయే కాలంలో పంట దిగుబడి మరి పెంచాలా, మనకు పెంచిన తర్వాత రైతుకి ఇంకా లాభాలలో ఉండాలని చెప్పి మనము 500 రూపాయలు బోనస్ ప్రకటించుకున్నటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ ఇప్పుడు సన్నవడ్లు పెట్టండి, మీకు వానకాలంలో మీకు ఖచ్చితంగా 2800 రూపాయలు మీకు క్వింటాల్కి ఇస్తాం. మీరు గమనించండి, ఒక రైతు ఎకరానికి 30 క్వింటాలు పండిస్తే క్వింటాల్కు 500 చొప్పున అంటే మీకు 15,000 రూపాయలు లాభం అవుతుంది. 2 పంటలు పండిస్తారు మన దగ్గర, ఎకరానికి 30,000 రూపాయలు లాభం అవుతుంది. ఇవాళ అదే కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలా. ఇవాళ మన తెలంగాణలో రైతాంగం అంతా కూడా మరి మొత్తం కూడా రైతు రుణము ఒకటని రుణ విముక్తుడు కావాలా, రైతుల ఆత్మగౌరవంలో సమాజంలో తిరగాల, తలెత్తుకొని నాకు అప్పు లేదు అని తిరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, పొద్దున్నుండి అన్ని గ్రామాలలో పొలాలు నాటే దగ్గర కానీ ఊళ్ళలో కానీ కూడలిలో కానీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వము మరి మాట ఇచ్చిండ్రు, మాట మీద నిలబెట్టుకున్నారని. ఎందుకంటే నేను ఇంతకుముందే కాంగ్రెస్ అంటే ఒక భరోసా, ఒక నమ్మకం. గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ 2 లక్షల రూపాయలు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా రైతులారా గమనించండి. ఎప్పుడైతే డిసెంబర్ 12 2018 అది కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాడు కేసీఆర్ రుణమాఫీకి. నేను అంత తర్వాత మున్నోళ్ళు అందరూ కూడా నేను రుణమాఫీ చేస్తాను కేసీఆర్ పెట్టుకున్నాడు. అక్కడ నుండి మనం 12వ తారీఖు డిసెంబర్ నెల 2018 నుండి డిసెంబర్ 9 మనం ఎప్పుడైతే అధికారంకి వచ్చి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాం, 9వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేశాము. సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా తీసుకొని మరి డిసెంబర్ 9, 2023 వరకు ఈ 5 సంవత్సరాల గ్యారంటీ టైంలో మనం ఎంతమంది అయితే రైతులు రుణాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 2 లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. 2 లక్షలు అంటే 2 లక్షలు కుటుంబానికి. దయచేసి మీరు గమనించండి, కుటుంబంలో ఒక కొడుకు ఉంటాడు, ఒక కోడలు ఉంటుంది, ఒక అత్త మామ ఉంటే, తల్లిదండ్రులు ఉంటే తండ్రికి తల్లికి కలిసి 1,00,000 రూపాయలు ఉంటే కోడలకు 30,000, కొడుకు 50,000 ఉన్నా కానీ మొత్తం కుటుంబం 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది. అందుకనే రేషన్ కార్డు ఇవాళ వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే రేషన్ కార్డులు లేని వాళ్ళ సంగతి ఏందని. రేషన్ కార్డు ప్రాథమిక కాదు, రైతుకు భూమి ఉండాలి, ఆ భూమికి పట్టా పాస్బుక్లు ఉండాలి, ఆ పట్టా పాస్బుక్ల మీద లోన్ ఉండాలి, అప్పుడు రుణమాఫీ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి పట్టా పాస్బుక్ ఉన్న రైతు ఎవరికైతే లోన్ ఉండదో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తాం. ఓన్లీ తెల్ల రేషన్ కార్డు అనేది ఒక కుటుంబాన్ని గుర్తుంచుకోవడానికి కానీ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు అందరూ కూడా మరి ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో మీకు అందరు చూసి ఎట్లా చేసిరు, మోడీ గారు మాట్లాడిండు రైతుల యొక్క ఆదాయం 2 చేసుకోమని చెప్పారు. ఇవాళ ఆదాయం 2 కాలే, పెట్టుబడి 2 అయింది. ప్రతి నిరుద్యోగి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు. మరి స్విస్ బ్యాంక్లో నల్లధనం ఉంది, నల్లధనం తెచ్చిస్తామన్నారు. ఇవాళ ఎక్కడైనా వచ్చిందా ఎవరికన్నా? ఇవాళ ఉల్టా ఉద్యోగాలు పోతున్నాయి, ఊడిపోతున్నాయి. ఇవాళ ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగింది. మరి ఎక్కడ ఏమైనా చేసి వాగ్దానాలు చేసిందంటే ఇవాళ మన దగ్గర అరవింద్ మొన్న కూడా గెలిచిండు, పసుపు బోర్డు అన్నాడు. ఇవాళ 6 నెలలు అయింది మోడీ గారు వచ్చి, పేపర్ కూడా కదలలేదు, చిన్న చిత్తు పేపర్ కూడా కదలలేదు పసుపు బోర్డు మీద. అది వాళ్ళ వాగ్దానాలు. ఇంతకుముందు కేసీఆర్ చేసిండు వాగ్దానాలు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల పొలం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. అన్నీ మూటలు కలిసిపోయినాయి, ఒక్క మాట కూడా నిలబెట్టుకునే రైతులకు రుణమాఫీ అన్నారు, అది కూడా కాలే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 నెలలు 7 నెలల్లోనే చెప్పిన అన్ని కూడా 6 గ్యారంటీలలో అన్ని గ్యారంటీలు అమలు పరుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇదొక చరిత్రమైన ఘట్టం. ఎందుకంటే చెప్తా ఉన్నా అంటే 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఏ రైతుకు మాఫ్ కాలే. ఎవరికి మాఫ్ అయినాయి? గుజరాత్ వ్యాపారస్తులకు 16 లక్షల కోట్లు తీసుకుని ఎవరైతే అమెరికా ఇంగ్లాండ్ పారిపోయినరో వాళ్ళకు రుణమాఫీ ఇచ్చిర్రు. ఐపీల పేరు మీద బ్యాంకులకు వేవింగ్ ఇచ్చిర్రు. కానీ రైతులకు రుణమాఫీ చేయవయా ప్రధానమంత్రి గారు మోడీ గారు అంటే రైతులకు రుణమాఫీ చేస్తే రైతులు సోమరిపోతులు అవుతారు అంటాడు. అంటే ఇదేమి అది అంటే ఎక్కడన్నా బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ ఎక్కడైనా మరి ఎక్కడైనా 1 రూపాయి మాఫ్ అయిందా? కాలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే యావత్ దేశంలో
మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. మళ్ళీ ఇలా మన రాష్ట్రం, ఇది దేశమంతా కాదు, మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ 32,000 కోట్లు, మన చిన్న రాష్ట్రమైనప్పటికీ 32,000 కోట్ల రుణమాఫీ జరుగుతూ ఉంది. ఇవాళ అందరికి కూడా 4 గంటల తర్వాత 1,00,000 లోపు ఉన్న రుణాలందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. తర్వాత ఈ నెలాఖరు వరకు 1,50,000 లోపల ఉన్నట్టు రుణాలందరూ కూడా మాఫీ అవుతాయి. తర్వాత ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ అవుతాయి. చాలామంది అంటున్నారు ఇది విడతల వారిగా చేస్తున్నారు, ఒకటేసారి చేయాలి కదా అని అంటున్నారు. ఒకటేసారి చేస్తూ ఉన్నాం. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్న రుణమాఫీ ఒకటేసారి కంప్లీట్ అవుతుంది. ఇది విడతల వారి కాదు, ఇది ఒకటేసారి ఏకకాలంలో. కాకపోతే 2 లక్షలు ఉన్న వాళ్ళకు 15 తారీఖు లోపల చేస్తున్నాం, 1,50,000 ఉన్న వాళ్ళకు 30 తారీఖు లోపల చేస్తూ ఉన్నాం. ఇవాళ 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి ఇవాళ 18వ తారీఖు లోపల చేస్తూ ఉన్నాం. అంతే, తారీఖులు వేరు కానీ మొత్తం కూడా ఉన్న లోనంతా కూడా ఎంత ఉంటే అంత ఒకటేసారి మనం మాఫీ చేస్తూ ఉన్నామని చెప్పి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రైతులు గమనించాలా, ఇవాళ కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం, మరి రైతుకు గిట్టుబాటు ధర 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం. ఎన్ని కష్టాలైనా రుణమాఫీ చేస్తూ ఉన్నాము. మరి ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పది అన్న భరోసా, విశ్వసనీయత ఇవాళ ఉంది. కాబట్టి దీంతో ప్రజలకు మనం తెల్లారి నాకు కూడా గర్వంగా ఉంది. మీరు కూడా ఊళ్ళల్లో చర్చ పెట్టండి. మేము కాంగ్రెస్ పార్టీ చెప్పినాం, ఇవాళ చేసి చూపించడం కూడా అని చెప్పి మనం చెప్పాలా. రైతులు కూడా కాలం వేసుకొని తిరగాలి, ఎందుకంటే మాకు అప్పు మాఫీ అయిపోయింది, అప్పు లేదు అని చెప్పాలా. ఇవాళ నాకు అంటే నేను ధైర్యంగా ఉంది, ఎందుకంటే నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ప్రతి గ్రామంలో నేనే తిరిగి చెప్పిన మాకు గెలిపియండి, నేను 2 లక్షల రూపాయల రుణమాఫీ నేను చేపిస్తా అని చెప్పి. ఇవాళ గ్రామాల్లో నేను తలెత్తుకొని చెప్పగలుగుతా, నేను మాట ఇచ్చినా నేను ప్రభుత్వం ద్వారా మీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేసినా అని చెప్పగలుగుతా. ఆ ధైర్యం నాకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు కూడా గట్టిగా మాట్లాడండి. ఎవడైతే టీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు ఏదో మాట్లాడుతుంటారు కథలు. మొన్న హరీష్ రావు మాట్లాడిండు, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఇట్లనే చేసిండు. ఆయన ఏం చేసిండంటే కిరోసిన్ తెచ్చుకున్నాడు, అగ్గిపుల్ల మర్చిపోయిండు. దాంతో మరి కొన్ని వందల మంది పిల్లలు పాపం ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న వీళ్ళతో ఏమవుతుంది, ఈ రేవంత్ రెడ్డితో ఏమవుతుంది, ఇంత అప్పులు చేసి పెట్టేసినాం, మేము మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసినాము, ఇంకా కీలేడ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి మరి చేయడానికి ఉన్నాడు. ఏమైనా ఛాలెంజ్ చేసిండు. ఏమని ఛాలెంజ్ చేసిండంటే రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా, ఇక రాజకీయాలు తప్పకుండా అంటాడు ఈ అల్లుడు. ఇక ఇవాళ మరి చూడాలి మరి ఏం చేస్తాడు. మరి మొన్న మళ్ళీ వచ్చిందట్టనే ఏమైంది, తెల్లారి అమరవీల సూపర్ దగ్గరికి వచ్చిండు. వచ్చి ఏం మాట్లాడుతాడంటే, ఇప్పుడు ఏమంటే రాజీనామా చేస్తాడు, ఏం చేస్తాడు, స్పీకర్ ఫార్మేట్లా నేను రాజీనామా చేస్తున్నాను స్పీకర్ పోయి ఇవ్వాల, ఈయన పోయి అమరవీల సూపర్కి ఇస్తున్నాడు. ఇంత పెద్ద చిట్టు రాసినట్టు, లవ్ లెటర్ రాసినట్టు. అంటే వీళ్ళది అంతా వీళ్ళ నాటకాలు, డ్రామాలు. అయ్యా హరీష్ రావు ఖబర్దారి, 15వ తారీఖు నాడు రుణం విముక్తులు అవుతా ఉన్నారు మా రైతులు. 2 లక్షల రూపాయల వరకు మేము రుణమాఫీ చేయబోతున్నాం, చేస్తున్నాం, చేసి చూపిస్తాం. 15వ తారీఖు నాడు నీ రాజీనామా స్పీకర్ దగ్గర పెట్టని చెప్పి మేము ప్రజాముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నీకు ఏ మాత్రం అభిమానం, ఆత్మగౌరవం ఉన్నా కానీ సిద్దిపేటకు బై ఎలక్షన్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్లో చేరుతున్నారు మనలు ఎవరు, కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎందుకు చేరుతున్నారా అంటే వీళ్ళు అన్నారు కాంగ్రెస్ వచ్చిన గెలిచినప్పటి నుండి మాట్లాడుతున్నారు, అరే కాంగ్రెస్ పార్టీ ఉండదు, 5 ఏళ్ళు కూల కొట్టేస్తాం, ఈ ప్రభుత్వం కూలిపోతుంది. అరే నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఏదో పరిపాలించిన అడగోలుగా, మరి ఇలా ప్రజలు తీర్పిచ్చేది దాన్ని గౌరవించాలి కదా. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి కదా. లేదు కానీ కుట్రలు అన్నాడు, ఫామ్ హౌస్లో కాలు ఇరిగింది, కుట్రలు అన్నాడు, ఫామ్ హౌస్లో అన్నాడు, ఇక కుట్రలు అనుతున్నాడు. ఏమనుకుంటున్నాడు, ఎట్లా బీజేపీతో కలవాలా, ఎట్లా కాంగ్రెస్ పార్టీని అడగొట్టాలని తప్పితే ఇంకేం దాస్తలేదు. అందుకనే ఏం చేస్తున్నారు పాపం ఎమ్మెల్యేలు వాళ్ళు, అరే వీడు ఎక్కడ మళ్ళీ ఉన్న పార్టీని, కాంగ్రెస్ పార్టీ కష్టపడి ప్రజలు గెలిపించుకున్న పార్టీని ప్రాబ్లం చేస్తాడు అని చెప్పి వారి కాంగ్రెస్ పార్టీకి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతా ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. మరి ప్రజాస్వామ్యం వచ్చింది ఇలా, మరి
మన ధర్నా చౌక్ ఓపెన్ అయింది, ప్రగతి ప్రజల భవన్ అయింది. మరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మరి రైతులు సంతోషంగా ఉన్నారు, అదేవిధంగా దళితులు సంతోషంగా ఉన్నారు, అదేవిధంగా మహిళలు సంతోషంగా ఉన్నారు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. మరి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఎమ్మెల్యేలుగా మా మీద ఉందని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయితే మధ్యాహ్నం సందట్లో సడన్ బీజేపీ వాళ్ళకి నొప్పి అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయితే మరి బీజేపీ వాళ్ళు మొత్తుకుంటారు. ఎందుకు మొత్తుకుంటారు అర్థం కాదు నాకు. అరే వాళ్ళ వీళ్ళకున్న సంబంధం ఏంటంటే ఇద్దరు ఒకటే. మనం అంతకుముందు చెప్పినాం వీళ్ళిద్దరు ఒకరే పోయి తోడు దొంగలు మోడీ కేడీ ఇద్దరు ఒకటే అని అంటే మనం చాలామంది ప్రజలు నమ్మలేదు. మొన్న ఏమైంది, మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఏర్పడకుండా చేశారు, కానీ మరి పార్లమెంట్ ఎన్నికలలో తెలిసిందా? పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది, మొత్తం పక్క కూర్చొని ముచ్చట పెట్టుకొని బీజేపీకి ఓటేపించారు. టీఆర్ఎస్ వాడు ఇక మనోడు మన దగ్గర 2 సార్లు ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్, ఇక అన్నయ్య అంతా ఇంత అన్నాడు. ఇవాళ మన డిపాజిట్ పోయింది 3 నెలలకే. ఈ ఏడవానోడో తెలుస్తలేదు. అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే. దయచేసి మీరు గమనించండి. రాబోయే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. ఇద్దరు తోడు దొంగలే. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అరే బీజేపీ ఇవాళ 15 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలగొట్టిందండి. 10 సంవత్సరాలు అయింది కదా బీజేపీ గవర్నమెంట్ వచ్చి సెంట్రల్లో. వాళ్ళు వచ్చిన తర్వాత 15 రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలగొట్టింది, పార్టీలను చీల్చి. వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని కిషన్ రెడ్డి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఆ సిండను తీసుకొచ్చి ప్రభుత్వం మన మహారాష్ట్రలో కూలగొట్టినప్పుడు ఏర్పడలేదా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ మెంబర్లు అందరినీ జాయిన్ చేసుకున్నప్పుడు ఏర్పడలేదా? ఇవాళ అయ్యా కొడుకు అల్లుడు ఢిల్లీలో మంతనాలు చేస్తూ ఉన్నారు. ఏమని మంతనాలు చేస్తున్నారు? ఆ 4 రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళను బీజేపీలో చేర్చుకోండి, విలీనం చేసుకోండి అని మంతనాలు చేస్తలేరా? అంటే మీరు కలుపుకుంటేనేమో న్యాయం, కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటేనేమో అన్యాయం. అంటే బీజేపీ వాళ్ళకి అది వాళ్ళంతా పెద్ద తోడుదొంగలు. టీఆర్ఎస్ అంటే ఏమంటారు, దొంగ అంటే ఇంకా వాళ్ళు డబ్బులు దొంగలు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఓన్లీ దేశద్రోహాలనే కాపాడతారు. ఇవంతా కూడా ఇవి మనం జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఎన్నికలు కూడా వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా రైతులు ఉన్న రేపటి నుండే అన్ని గ్రామాలలో మీరు చర్చ పెట్టండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రుణమాఫీ చేసింది, మళ్ళీ మీరు 10 ఏళ్ళు చేయలేదు అని గట్టిగా వాదించి మరి మన కాంగ్రెస్ పార్టీని గ్రామాన మరి ఇంటింటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులను మనం తీసుకుపోయి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి టైం అవుతూ ఉంది. మనం 4 గంటలకు అక్కడ రైతు వేదికకు పోవాలి. మన ముఖ్యమంత్రి గారు 4 గంటలకు ఈ రుణమాఫీ దాని మీద ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. మనకు వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఇక్కడ రైతు వేదికలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి అక్కడ రైతు వేదికకు వచ్చి మన ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభోత్సవం చూసి మరి ఇక్కడ మనము కార్యక్రమాన్ని జరుపుకుందామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.